देख रहे हैं सिटी इंडिया न्यूज चैनल हक की आवाज। पैराडाइज फंक्शन पैलेस महबूब नगर। नए राशन कार्ड के ख्वाहिशमंदों के लिए खुशखबरी। तेलंगाना के वज़ीर आला रेवंत रेड्डी ने तारीख का कर दिया ऐलान। सीएम रेवंत रेड्डी की सदारत में सेक्रेटरीट में काबीना की मीटिंग में कई अहम फैसले लिए गए। इजलास के बाद रेवंत रेड्डी ने तेलंगाना के अवाम को खुशखबरी सुनाते हुए नए राशन कार्ड से मुताल्लिक़ ऐलान किया। तकरीबन 3 घंटे तक जारी रहने वाले इजलास में मुख्तलिफ मौज़ूआत पर तबादला ख्याल किया गया। चीफ मिनिस्टर रेवंत रेड्डी ने मीडिया कॉन्फ्रेंस में ऐलान किया कि इस माह की 26 तारीख से नए राशन कार्ड के लिए दरख्वास्तें वसूल की जाएंगी और बहुत जल्द नए राशन कार्ड जारी कर दिए जाएंगे। इसके अलावा 26 जनवरी से रैतु भरोसा, इंद्रम्मा आत्मीय भरोसा और राशन कार्ड के लिए फॉर्म्स वसूल किए जाएंगे। భూమి ఉన్న వ్యవసాయ యోగ్యమైన భూములకు రైతులకు ఎకరాకు 12,000 ఇవ్వడమే కాకుండా భూమి లేని వ్యవసాయ కుటుంబాలకు సంవత్సరానికి 12,000 రూపాయలు ఇందిరమ్మ ఆత్మీయ భరోసా పథకం కింద ఇవ్వాలని నిర్ణయం చేయడం జరిగింది. ఇదే కాకుండా చాలా సంవత్సరాల నుంచి రేషన్ కార్డుల సమస్య పేదవాళ్ళను పట్టి పీడిస్తుంది. అందుకే రేషన్ కార్డు లేని అందరికీ నూతన రేషన్ కార్డులు ఇవ్వాలని కూడా ఈ మంత్రివర్గ సమావేశంలో నిర్ణయం తీసుకోవడం జరిగింది. కాబట్టి ఈ అన్ని పథకాలు జనవరి 26, 2025 నుండి ప్రారంభం కాబోతున్నాయి. జనవరి 26, 2025కు ఒక ప్రత్యేకత ఉన్నది. మన రాజ్యాంగం అమలు జరిగి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు మన రాజ్యాంగాన్ని ప్రసాదించి అమలు చేయబట్టి 75 సంవత్సరాలు పూర్తి చేసుకుంటున్న సందర్భంగా జనవరి 26, 2025 నుంచి పథకాలను అన్నింటిని కూడా అమలు చేయాలి అని చెప్పి మా ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నది.